సో 6వ తరగతి సోషల్ తర్వాత పాఠం మనం చూస్తే మొదటి సామ్రాజ్యాలు. మరి మొదటి సామ్రాజ్యాలు మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మొదటి సామ్రాజ్యాల్లో మౌర్య సామ్రాజ్యం గురించి అలాగే శాతవాహనుల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఈ పటం ఒకసారి గమనించండి. ఈ రెడ్ కలర్ లో చూపించిందంతా కూడా మౌర్య సామ్రాజ్యం. ఇదంతా కూడా మౌర్య సామ్రాజ్యమే. సో దాదాపు భారత ఉపఖండం మొత్తం మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కేరళ, తమిళనాడు తప్ప, ఇక్కడ కొన్ని ప్రాంతాలు తప్ప మొత్తం కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నాయని చెప్పొచ్చు. సో మనం ముందుగా మౌర్య సామ్రాజ్యం స్థాపన గురించి, అలాగే గొప్ప చక్రవర్తులైనటువంటి మౌర్య చక్రవర్తుల గురించి, అలాగే మౌర్య చక్రవర్తులు ఒకరైనటువంటి అశోకుడి గురించి చాలా బిట్స్ ఈ లెసన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీద ఫస్ట్ వచ్చేసి మహాజనపదాల్లో అతి పెద్దదైనటువంటి మగధ అనేటువంటిది ఒక బలమైనటువంటి రాజ్యము. మగధ అనేటువంటిది ఒక పెద్ద జనపదం. ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు చాలా 5 వంశాలు, ముఖ్యంగా 5 వంశాలు పరిపాలించాయి. సో ఫస్ట్ వచ్చేసి మగధ అనేటువంటిది ఒక బలమైనటువంటి రాజ్యము, చాలా పెద్ద రాజ్యం అది. మరి ఆ పెద్ద రాజ్యాన్ని, మగధ రాజ్యానికి రాజధానిగా పాట్నా ఉండేది. మగధ రాజ్యానికి పాట్నా ఉండేది. ఈ మగధ రాజ్యాన్ని మొత్తము 5 వంశాలు పరిపాలించాయి. 5 వంశాలు మగధ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ 5 వంశాలు చూస్తే మొదటగా వచ్చేసి హార్యాంక అనేటువంటి వంశం వాళ్ళు పరిపాలించారు మగధ రాజ్యాన్ని. మరి అలాగే శిశునాగ వంశం పరిపాలించింది. శిశునాగ వంశము. మళ్ళీ అలాగే మగధ రాజ్యాన్ని శుంగ వంశం పరిపాలించింది. శుంగ వంశం. ఆ శుంగ వంశం తర్వాత కొంతకాలం పాటు కన్వ వంశం కూడా పరిపాలించింది. మరి అలాగే నంద వంశం పరిపాలించింది. తర్వాత మౌర్య వంశం. ఇవి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమైనటువంటి వంశాలు. 5 వంశాలు మగధ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సో దీంట్లో మొదటగా హర్యాంక వంశము మగధ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అంటే మగధ అనేటువంటిది ఒక మహాజనపదము. ఈ మగధను మొట్టమొదటిగా పరిపాలించింది హర్యాంక అనేటువంటి వంశము. హర్యాంక వంశం తర్వాత శిశునాగ వంశం పరిపాలించింది. అలాగే శుంగ వంశం పరిపాలించింది. శుంగ వంశం తర్వాత కన్వ అనేటువంటి మరొక వంశం కొంతకాలం పాటు పరిపాలించింది. తర్వాత నంద వంశము. ఆ తర్వాతనే మౌర్య వంశం పరిపాలించింది దేన్ని? మగధ రాజ్యాన్ని. సో మగధ అనేటువంటిది చాలా విశాలమైన సామ్రాజ్యము. మరి అలాంటి సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు ప్రధానంగా 5 ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి శిశునాగ వంశాన్ని, శృంగ వంశాన్ని పితృహంతకులు అంటాం. శిశునాగ వంశము మరియు శృంగ వంశాన్ని పితృహంతకులు అంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, అంటే శిశునాగ వంశము, శృంగ వంశంలో తండ్రుల్ని చంపి రాజులు కొడుకుగా మారారనమాట. అందుకనే ఆ 2 వంశాలను ఏమంటామంటే పితృహంతకులు అంటాం, తండ్రిని చంపినటువంటి వాళ్ళు అని చెప్పి. మరి తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఈ పాఠంలో ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యం గురించి చదువుతాం. అయితే మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు పరిపాలించిన వంశాలు ఏవనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ శిశునాగ వంశం మరియు శుంగ వంశాన్ని పితృహంతకులు అంటారు. ఆ తర్వాత ప్రధానంగా నంద వంశం. నందులు వచ్చేసి 9 మంది ఉంటారు, 9 మంది రాజులు. వాళ్ళనే నవనందులు అని చెప్తాం. అంటే ఇక్కడ శివాలయంలో శివుల్లో కూడా నవనందులు అంటాం, అది కాదు.
నవనందులు అంటే 9 మంది నందులు నందవంశంలో ఉన్నారు ప్రధానంగా. ఈ నందవంశంలో ఆఖరి వాడైనటువంటి ధననందుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ముఖ్యంగా నందవంశం గురించి మాట్లాడినప్పుడు మనకి ప్రధానంగా గుర్తు రావాల్సింది మహాపద్మనందుడు. మహాపద్మనందుడు అనేటువంటి ఆయన భారత ఉపఖండాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి గొప్ప చక్రవర్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ మహాపద్మనందునికి ఇంకొక టీవుడు ఏంటంటే, అంతవరకు ఎక్కువ క్షత్రియులు పరిపాలించేవారు రాజ్యాల్ని. కానీ మొదటిసారిగా ఒక శూద్ర వంశం నుంచి వచ్చినటువంటి రాజు ఎవరంటే మహాపద్మనందుడే. సో మహాపద్మనందుని భారతదేశ మొట్టమొదటి చక్రవర్తి అంటాం. భారతదేశ మొట్టమొదటి చక్రవర్తి అంటాము ఎవరిని? మహాపద్మనందుని. ఈ మహాపద్మనందుడే నందవంశానికి చెందినటువంటి వాడు. ఇక్కడ హర్యాంక వంశము, శిశునాగ వంశము, తర్వాత శుంగ వంశము, తర్వాత ఈ 3 అంతమైపోయిన తర్వాత ఈ 3 వంశాల రాజులు మగధను పరిపాలించిన తర్వాత మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది నందుల కాలం, అదే నందవంశ కాలము. ఆ నందవంశంలో మగధ రాజ్యానికి మొట్టమొదటిగా రాజు అయింది ఎవరంటే మహాపద్మనందుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మహాపద్మనందుడు. మరి ఈ మహాపద్మనందుని మనం భారతదేశ మొట్టమొదటి చక్రవర్తి అంటాము. మహాపద్మనందుని కాలంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏదంటే మహాపద్మనందుని దగ్గర సామంత రాజుగా పనిచేసేవాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుడు ఎవరి దగ్గర? ఈ నందుల వంశంలో మహాపద్మనందుడు పరిపాలించినటువంటి నందవంశపు రాజులలో మగధ రాజ్యంలో చంద్రగుప్తుడు వచ్చేసి సామంత రాజుగా ఉండేవాడు. ఫస్ట్ సామంత రాజు అంటే అర్థం ఏంటి అంటే, రాజు దగ్గర రాజు చెప్పినట్లుగా విని రాజు ఏదైనా చెప్తే పన్నులు వసూలు చేయడము, అలాంటి పనులు చేస్తూ ఉండేవాడు. కొంచెం ప్రధానంగా ఉండేవాడు అనమాట. అలాంటి వారిని మనము ఏమంటామంటే చంద్రగుప్త మౌర్యుడు, సామంతరాజు అంటాం. ఈ చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మనందుని దగ్గర సామంతరాజుగా పనిచేసేటప్పుడు చంద్రగుప్త మౌర్యంతో పాటు ఇంకొక గొప్ప వ్యక్తి ఎవరంటే చాణక్యుడు కూడా పనిచేసేవాడు. అర్థశాస్త్రాన్ని రాశాడు కదా, చాణక్యుడు పరిపాలించేవాడు. చాణక్యుడు ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎవరికి? మహాపద్మనందునికి. ఒకసారి ఏమైతుందంటే చంద్రగుప్తుని ఈ చాణక్యుని అవమానిస్తారు. ఆ మహాపద్మనందుని కాలంలో చాణక్యుని అవమానిస్తే చాణక్యుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీద ఒక కుటిల నీతితో, ఒక కుటిల బుద్ధితో ఏం చేస్తాడంటే చంద్రగుప్త మౌర్యునికి ఆ రాజ్యం యొక్క రహస్యాలన్నీ తెలియజేసి క్రమంగా నందవంశాన్ని అంతం చేస్తారు. చేసి ఆ నందవంశాన్ని అంతం చేసిన తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించడం జరుగుతుంది. సో మౌర్య సామ్రాజ్యం, ఇక్కడి నుంచి మన పాఠం స్టార్ట్ అవుతుంది. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరి సహాయంతో అంటే చాణక్యుడి సహాయంతో ఆ రాజ్యాన్ని స్థాపన చేయడం జరిగింది, మౌర్య సామ్రాజ్యాన్ని. సో మగధ అనేది అతిపెద్ద రాజ్యము. ఈ మగధని పాట్నాగా రాజధానిగా చేసుకుని చాలా వంశాలు పరిపాలించాయి. ఈ 5 వంశాల్లో మొదటగా హర్యాంక వంశము, తర్వాత శిశునాగ వంశము, శుంగ వంశము, నంద వంశము, తర్వాత మౌర్య వంశము. వీటిలో శిశునాగ వంశము మరియు శుంగ వంశాన్ని పితృహంతకులు అంటాము. నందవంశం అనగానే మనకు గుర్తొచ్చే పేరు మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుని భారతదేశ మొట్టమొదటి చక్రవర్తి అంటాము. మరి ఈ నందవంశంలో మొత్తం 9 మంది రాజులు ఉంటారు. వాళ్ళని మనము నవనందులు అని పిలుస్తాము. ఆ 9 మంది రాజులు నందవంశంలో మగధ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. మరి తర్వాత మహాపద్మనందుడు పరిపాలించే కాలంలోనే, మహాపద్మనందుడు తర్వాత నందవంశ రాజులు పరిపాలించే కాలంలో
వారికి సామంత రాజులుగా ఉండేవారు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అలాగే చాణక్యుడు వాళ్ళ దగ్గర ఒక ఆస్థాన కవిగా ఉండేవాడు. అప్పుడు ఒకసారి చాణక్యుని అవమానిస్తే చాణక్యుడు రాజ్యం యొక్క విశేషాలన్నీ చంద్రగుప్త మౌర్యునికి చెప్పి నందవంశాన్ని అంతం చేసి ఆ స్థానంలో మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇది ఎక్కడుంది మౌర్య సామ్రాజ్యం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఇది భారతదేశం అనుకుంటే, ఇది భారతదేశం అనుకుంటే ఈ భారతదేశాన్ని మనం ఇది తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం ఈ విధంగా డైరెక్షన్ చేసుకుంటే మౌర్య సామ్రాజ్యము ప్రధానంగా తూర్పున బెంగాల్ నుంచి, ఇక్కడ బెంగాల్ నుండి, ఇక్కడ ఉంటుంది కదా బెంగాల్, సో తూర్పున బెంగాల్ నుండి పడమరన దాదాపు బెలూచిస్తాన్ వరకు అంటే ఇవన్నీ పాత పేర్లు, ఇప్పుడు కాదు ఇవి. పడమర అంటే ఇక్కడి వరకు బెలూచిస్తాన్ వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది. తూర్పున బెంగాల్ నుండి పడమరన బెలూచిస్తాన్ వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది. మరి అలాగే ఉత్తరాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అంటే ఇక్కడ ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక వరకు, అంటే ఇక్కడి వరకు కర్ణాటక వరకు విస్తరించి ఉండేది. చాలా ఇంపార్టెంట్ సార్ ఎల్లలు. తూర్పున బెంగాల్ నుండి పడమరన బెలూచిస్తాన్ వరకు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే ఇంకా బాగా మీకు ఐడియా ఉంటుంది. సో ఇది తూర్పు కదా, తూర్పున ఇది బెంగాల్. ఈ బెంగాల్ నుంచి పడమరన బెలూచిస్తాన్ వరకు, ఇట్లా పడమరన బెలూచిస్తాన్ వరకు. తర్వాత ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన ఎంతవరకు? దక్షిణాన కర్ణాటక వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మనకు లభించినటువంటి ఆధారాలు ఏంటి? ఏ ఆధారాలతో మనం మౌర్య సామ్రాజ్యం గురించి మాట్లాడతామంటే, మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు శిలాశాసనాలు. అశోకుడు వేసినటువంటి శిలాశాసనాల ద్వారా మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటాం. మరి అలాగే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ద్వారా మనము మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది కౌటిల్యుడు అన్నా చాణక్యుడు అన్నా ఒకటే. మరి అలాగే ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథము విశాఖ దత్తుడు రాసినటువంటిది. ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథము విశాఖ దత్తుడు రాసినటువంటిది. ఈ విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథం ద్వారా కూడా మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటాం. మరి అలాగే కొన్ని బౌద్ధ మత గ్రంథాలైనటువంటి దీపవంశ, అలాగే మహావంశ, మరి అలాగే కులవంశ అనేటువంటివి బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ మత గ్రంథాలు. ఈ బౌద్ధ మత గ్రంథాల ద్వారా కూడా మనము మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. మరి అలాగే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి పుస్తకం ద్వారా కూడా మనము మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి ఆధారాలు. దీన్ని మౌర్య సామ్రాజ్యం గురించి మనం తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలు అశోకుడు వేసినటువంటి శిలాశాసనాల ద్వారా, కౌటిల్యుడు చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ద్వారా, విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథం ద్వారా, మరి అలాగే దీపవంశ, మహావంశ, కులవంశ అనేటువంటి బౌద్ధ గ్రంథాల ద్వారా, మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి పుస్తకం ద్వారా మనము దేని గురించి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి మాట్లాడితే, మౌర్య సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది మాట్లాడితే, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. చాణక్యుని అవమానించినందుకు చాణక్యుడు నందవంశంలో చివరి రాజైనటువంటి ధననందుడు
సో నందవంశంలో చివరి రాజు ఎవరు? నందవంశం అయిపోయిన తర్వాతనే కదా మౌర్య వంశం వచ్చింది. కాబట్టి నందవంశంలో చివరి రాజు ఎవరంటే, నందవంశంలో చివరి రాజు ధననందుడు. ఈ ధననందుని ఓడించిన తర్వాతనే ఇంకా మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది అనమాట. ఈ ధననందుని ఓడించిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశాడంటే, చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యము రాజ్యముకి తేడా ఉంది. రాజ్యం అంటే ఒక చిన్న ప్రాంతము, ఒక రాజు పరిపాలిస్తా ఉంటాడు. రాజ్యానికి పరిపాలించేటువంటి అతన్ని రాజు అంటాం. మహా సామ్రాజ్యం లేదంటే సామ్రాజ్యం అంటే చాలా విశాలమైనటువంటి భూభాగము. మరి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించే అతన్ని చక్రవర్తి అంటాము. చిన్న ప్రాంతాన్ని, రాజ్యాన్ని పరిపాలించే అతన్ని రాజు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మౌర్య సామ్రాజ్యము అనేది ఒక పెద్ద విశాలమైన సామ్రాజ్యము. మరి దీన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు స్థాపించడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ఈ మౌర్య సామ్రాజ్యము క్రీస్తు పూర్వము 321లో స్థాపించబడింది. క్రీస్తు పూర్వము 321లో స్థాపించబడింది. మరి అప్పటి నుంచి 185 అంటే క్రీస్తు పూర్వం 185 వరకు పరిపాలించడం జరిగింది. దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో, భారతదేశం మొత్తం కూడా, భారతదేశ ఉపఖండాన్ని మొత్తం కూడా పరిపాలించారు. దాదాపు ఒక కర్ణాటక, కేరళ తప్ప అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండినది. సో భారతదేశ ఉపఖండం మొత్తాన్ని క్రీస్తు పూర్వం 321 నుండి 185 వరకు పరిపాలించడం జరిగింది మౌర్య సామ్రాజ్యము అని గుర్తుపెట్టుకోవాలి. విలసిల్లింది మౌర్య సామ్రాజ్యం. మరి మౌర్య సామ్రాజ్యంలో భారతదేశంలోని ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయంటే హిందూకుష్ పర్వతాలు, మరి అలాగే గుజరాత్, పంజాబ్, తర్వాత గంగా సింధు లోయ ప్రాంతాలు, గంగా సింధు మైదాన ప్రాంతాలు, గంగా సింధు లోయలు, మరి అలాగే భారతదేశంలోనే మాల్వా పీఠభూమి, మరి అలాగే థార్ ఎడారి, భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి ప్రాంతము థార్ ఎడారి, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది థార్ ఎడారి. మరి అలాగే కృష్ణా గోదావరి డెల్టా, మరి అలాగే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద నగరాలన్నింటినీ, తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యం కిందికి రావడం జరిగింది. సో మౌర్య సామ్రాజ్యము భారతదేశ ఉపఖండం మొత్తం పరిపాలించింది సార్. అప్పుడు ఏమైతుంది, భారతదేశం నుండి అన్ని ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాలన్నీ మౌర్య సామ్రాజ్యం కిందికే వస్తాయి. సో అవే అన్నమాట ఇవన్నీ హిందూకుష్ పర్వతాలు, గుజరాత్, పంజాబ్, గంగా సింధు లోయలు, మాల్వా పీఠభూములు, థార్ ఎడారి, కృష్ణా గోదావరి డెల్టాలు, పెద్ద పెద్ద నగరాలు, అవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. మరి తర్వాత వచ్చేసి ఈ మౌర్యుల కాలంలో ప్రధానంగా ఓడరేవులు బాగా అభివృద్ధి చెందాయి. ఓడరేవులు, ప్రధాన నగరాలకి ఓడరేవులు ఉండేవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ మౌర్య సామ్రాజ్యంలో ప్రధానంగా మౌర్య సామ్రాజ్యానికి రాజధాని, మౌర్య సామ్రాజ్యంకి ప్రధానంగా రాజధాని వచ్చేసి పాట్నా, ప్రధాన పట్టణం ఇంకా పాట్నా. అయితే కొన్ని ప్రాదేశిక రాజధానులు ఉన్నాయి. కొన్ని పెద్ద పెద్ద నగరాలని కూడా వాళ్ళు క్యాపిటల్స్ గా పరిగణించేవాళ్ళు. ఉదాహరణకి తక్షశిల, మళ్ళీ అలాగే సువర్ణగిరి, అలాగే ఉజ్జయిని, వీటిని ప్రాదేశిక రాజధానులుగా పరిగణించే వాళ్ళు
మౌర్య సామ్రాజ్యంలో ప్రాదేశిక రాజధాని అయితే ప్రధాన రాజధాని ఏమో పాట్నానే. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్యులు ఏ పట్టణాన్ని దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే పాట్నాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కానీ కొన్ని ప్రాదేశిక రాజధానులు ఉన్నాయి, అంటే రాజధానితో సమానమైనటువంటి నగరాలు, పెద్ద నగరాలు తక్షశిల, సువర్ణగిరి, ఉజ్జయిని అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి నగరాలని ప్రాదేశిక రాజధానులుగా వాళ్ళు పరిగణించేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు తక్షశిల వచ్చేసి పాకిస్తాన్ లో ఉంది, సువర్ణగిరి వచ్చేసి కర్నూలులో ఉంది, మరి అలాగే ఉజ్జయిని వచ్చేసి మహారాష్ట్రలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలో ఉంది. మరి తర్వాత వచ్చేసి ఈ మౌర్యుల సామ్రాజ్య కాలంలో రాజులు ఎలా ఉండే, ఉద్యోగులు ఎలా ఉండేవాళ్ళు అంటే మౌర్య సామ్రాజ్యంలో గవర్నర్లను నియమించేవారు. కొన్ని ప్రాంతాలకి గవర్నర్ల వ్యవస్థ ఉండేది. అంటే కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాలకి ఒక గవర్నర్ని నియమించేవారు మౌర్యులు. మరి అలాగే ఇంకా ఎవరు ఉండేవారు అంటే వేగులు ఉండేవారు, వేగులు. మరి అలాగే దూతలు ఉండేవారు, వేగులు దూతలు మామూలుగా అయితే ఒకటే, కానీ ఇక్కడ డిఫరెంట్ గా వాడడం జరిగింది మౌర్యుల కాలంలో. వేగులు అంటే రాజ్యంలో జరిగేటువంటి విషయాలను, రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి విషయాలని రాజుకు చేరవేసేవారు వేగులు. రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయని అంతర్గత విషయాలన్నీ మళ్ళీ రాజుకే చెప్పేవాళ్ళు వేగులు. అదే దూతలైతే ఇతర రాజ్యంకు వార్తలని తీసుకుని వెళ్ళేవారు, అక్కడి నుంచి సమాచారం తీసుకొచ్చేవారు. ఇతర రాజ్యాలకి ఈ రాజ్యానికి మధ్య రాయబారం నడిపేవాళ్ళు దూతలు. సో ప్రధానంగా మౌర్యుల కాలంలో 3 రకాలైనటువంటి ఉద్యోగులు ఉండేవాళ్ళు. చిన్న చిన్న ప్రాంతాలకి ఒక ప్రధాన అధికారిని పెట్టేవాళ్ళు, ఆయన గవర్నర్ అంటాము. మరి అలాగే వేగులు ఉండేవాళ్ళు, దూతలు ఉండేవాళ్ళు. వేగులు అంటే రాజ్యంలో జరిగిన, సొంత రాజ్యంలో జరిగినటువంటి విషయాల్ని రాజుకు చెప్పేవాళ్ళు. మరి ఇతర రాజ్యాలకు సంబంధించి సమాచార మార్పిడికి దూతలు యూజ్ అయ్యేవాళ్ళు అనమాట, దూతలు పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ రకమైనటువంటి రాజులు ఉండేవారు. తర్వాత వచ్చేసి సువర్ణగిరి అనేటువంటిది బంగారానికి ప్రసిద్ధి. బంగారం నిల్వలు అక్కడ బాగా ఉండినాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సువర్ణగిరి అనేది బంగారానికి ప్రసిద్ధి. మరి తక్షశిల వచ్చేసి విదేశీ వస్తువుల మార్కెటింగ్ కి చాలా ఉపయోగపడినటువంటి నగరం. విదేశీ వస్తువుల మార్కెటింగ్ అంటే ఇక్కడ తక్షశిలకి దగ్గర ఓడరేవులు ఉండేవి, లేదంటే విదేశీ వస్తువులు విదేశాల నుంచి అంటే ఇతర రాజ్యాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులకి ఒక స్టాక్ పాయింట్ లో మార్కెట్ లాంటివి ఉండేవి అన్నమాట తక్షశిలలో. మరి అలాగే దీన్ని పరిపాలించినటువంటి వాళ్ళకి మొదటగా చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించింది చంద్రగుప్త మౌర్యుడు. మరి చంద్రగుప్త మౌర్యుని కొడుకు ఎవరంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుడు. మరి బిందుసారుని కొడుకు ఎవరంటే అశోకుడు. అశోకుడి తాత ఎవరు అని చెప్పి అడిగారు మన డిఎస్సిలో. సో చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుడు, బిందుసారుని కొడుకు అశోకుడు. అప్పుడు చంద్రగుప్తుడు, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అశోకుడి తండ్రి ఎవరు? బిందుసారుడు. బిందుసారుడి తండ్రి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుని కొడుకు ఎవరు? బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యునికి మనవడెవడు? అశోకుడు. అశోకుడికి తాత ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అశోకుడి తండ్రి ఎవరు? బిందుసారుడు. గుర్తుపెట్టుకోవాలి అట్లా. మరి తర్వాత వచ్చేసి ప్రధానంగా ఈ పాఠంలో ఒక అశోకుడి గురించి మాట్లాడడం జరిగింది. అశోకుడు వచ్చేసి చాలా గొప్ప చక్రవర్తి. కొన్ని లక్షల మందిని కూడా ఎదుర్కొనే ధైర్యం అశోకుడికి ఉన్నప్పటికీ, ఆయన యుద్ధం చాలా బాగా, చాలా ప్రావీణ్యంతో చేసేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేసిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా అశోకుడు ఏం చేశాడంటే యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టాలని తెలుసుకొని దానికి చాలా బాధపడి ఆయన రియలైజ్ అయ్యి
యుద్ధం చేయకూడదు అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి గొప్ప రాజు అశోకుడు. సో మరి అశోకుడు గురించి మనం చూస్తే మొట్టమొదట ప్రపంచంలోనే మొట్టమొదటగా శిలా శాసనాలను వేయించినటువంటి రాజు ఎవరయ్యా అంటే అశోకుడే. శిలా శాసనాలు అంటే ఏంటి? శాసనాలని రాతి మీద చెక్కించడం, కొన్ని తరాల వరకు కూడా అవి అట్లే స్థిరంగా చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కొన్ని రాజు యొక్క శాసనాలని, రాజ్యం గురించి కొన్ని విశేషాలని రాళ్ల మీద చెక్కించడం జరిగింది. మనకు అక్కడక్కడ ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూర్లలో కనిపిస్తూ ఉంటాయి, బొడ్రాళ్ళు అంటాం. ఆ రాళ్ళకి రాసింటారు ప్రాకృత భాషలో కానీ బ్రాహ్మలిపిలో కానీ రాసింటారు కొన్ని. సో అలాంటివి అన్నమాట శిలా శాసనాలని ప్రపంచంలో మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాజు అశోకుడు. మరి అలాగే ఇతడు అశోకుడు రాజైన తర్వాత, అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి రాజైన తర్వాత, అశోకుడు రాజైన తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత కళింగ యుద్ధం అనేటువంటిది జరిగింది. కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటి చూస్తే ఒడిస్సాలోని ధౌలి అనేటువంటి ప్రాంతంలో కళింగ యుద్ధం జరిగింది. ధౌలి అనే చోట కళింగ యుద్ధం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాతనే, కళింగ యుద్ధం తర్వాతనే అతడు మారిపోవడం జరిగింది, మనసు పరివర్తన చెందడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ కళింగ యుద్ధం గురించి అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు దాదాపు 184 శిలాశాసనాలు ఉన్నాయి. అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు మొత్తం 184 ఉన్నాయి. ఈ 184 శిలాశాసనాల్లో 13వ శిలాశాసనం దేని గురించి తెలుపుతుందంటే కళింగ యుద్ధం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని 13వ శిలాశాసనం తెలుపుతుంది. మరి ఈ కళింగ యుద్ధంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఈ 13వ శిలాశాసనంలోనే చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే కళింగ యుద్ధంలో జరిగేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది సైనికుల్ని కొంత డబ్బు ఇచ్చి, కొంత ధనం ఇచ్చి అశోకుడు పిలిపించుకొని కళింగ యుద్ధంలో గెలవడం జరిగింది. అయితే అందుకని చెప్పే ఆ 13వ శిలాశాసనంలో మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఏమని రాయించాడంటే ఆంధ్ర భృత్యులు అని రాయించాడంట. ఆంధ్ర భృత్యులు అంటే సహాయం చేసినటువంటి వాళ్ళు అని అర్థం. కళింగ యుద్ధంలో సహాయం చేసినటువంటి వాళ్ళు అని. సో 13వ శిలాశాసనంలోనే కళింగ యుద్ధం గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి వివరించడం జరిగింది. మరి ఈ 184 శిలాశాసనాల్లో ప్రధానమైనవి 14 శిలాశాసనాలు. 14 శిలాశాసనాలు చాలా ప్రధానమైనవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాల్లో. మరి కళింగ యుద్ధం జరిగిపోయింది. కళింగ యుద్ధం తర్వాత ఒక బౌద్ధ మత గురువు ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మత గురువు ఏం చేశాడంటే, ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మత గురువు యొక్క ఆధ్వర్యంలో అశోకుడు బౌద్ధ దీక్షను స్వీకరించి బౌద్ధ మతాన్ని విశ్వసించడం ప్రారంభించాడు అశోకుడు. సో అశోకుడు ఉపగుప్తుడు అనేటువంటి ఒక బౌద్ధ గురువు ఆధ్వర్యంలో బౌద్ధ దీక్షను స్వీకరించి ఇంకా అప్పటి నుంచి బౌద్ధ మతాన్ని ఫాలో కావడం స్టార్ట్ చేశాడు అశోకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసమని ధర్మ మహామాతృలను నియమించాడు. ధర్మ మహామాతృలు అనేటువంటి ఉద్యోగస్తుల్ని నియమించి ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళని ఈజిప్టు, అలాగే సిరియా, గ్రీసు వంటి దేశాలకి పంపడం జరిగింది. అశోకుడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ధర్మ మహామాతృలని నియమించింది ఎవరు అంటే అశోకుడే. కళింగ యుద్ధం తర్వాత అతడి మనసులో మార్పు చెంది
ఉపగుప్తుడు అనే బౌద్ధ మత గురువు యొక్క ఆధ్వర్యంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత ధర్మ మహామాతృలు నియమించాడు. ఈ ధర్మ మహామాతృలు ఈజిప్టు, సిరియా, గ్రీస్ లాంటి దేశాలకు వెళ్ళి ఆ ధర్మాన్ని ప్రచారం చేయాలి. సో ఈయన ధర్మాన్ని ఎంత బాగా ప్రచారం చేయాలనుకున్నాడంటే ఆఖరికి అశోకుడు తన కొడుకు కూతురుని కూడా పంపించాడంట ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం. కూతురు ప్రియాంక, అశోకుని కూతురు వచ్చేసి ప్రియాంక, మరి కొడుకు వచ్చేసి మహేంద్రుడు. ప్రియాంక మరియు మహేంద్రుడు. మరి ప్రియాంకను శ్రీలంకకు పంపించినాడు ధర్మాన్ని ప్రచారం చేయడం కోసము. మరి మహేంద్రుడిని చైనాకి పంపించడం జరిగింది అశోకుడు. సో కొడుకు కూతురుని కూడా ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం పంపించడం జరిగింది ఎవరు? అశోకుడు. మరి తర్వాత వచ్చేసి అశోకుని యొక్క శాసనాలన్నీ కూడా ఏ లిపిలో ఉన్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అశోకుడు రాయించినటువంటి లేదా వేయించినటువంటి శిలాశాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి, బ్రహ్మలిపిలో ఉన్నాయి. బ్రహ్మలిపి లేదా బ్రహ్మిలిపి అంటాం. బ్రహ్మిలిపి అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. సో ప్రాకృత భాషలో ఉన్నాయి, అలాగే బ్రహ్మలిపిలో ఉన్నాయి అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి అశోకుడు రాజు కాకముందుకు ఉజ్జయినికి గవర్నర్ గా పనిచేశాడు. తెలుసు కదా, మౌర్యుల సామ్రాజ్యంలో గవర్నర్ల పాలన ఉండేది. సో రాజు కాకముందుకు ఉజ్జయినికి అశోకుడు గవర్నర్ గా పని చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అశోకుడి తర్వాతే మౌర్య సామ్రాజ్యం అంతమైందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూస్తే మగధ అనేటువంటిది అతి బలమైనటువంటి రాజ్యం. ఈ మగధని పాట్నాని రాజధానిగా చేసుకొని మగధని చాలా వంశాలు పరిపాలించాయి. ముఖ్యంగా 5 వంశాలు పరిపాలించాయి. మొదటగా మగధ అనేటువంటి మహాజనపదాన్ని, మహా విశాల సామ్రాజ్యాన్ని హర్యాంక వంశం పరిపాలించింది. హర్యాంక వంశం తర్వాత శిశునాగ వంశము, శుంగనాగ వంశము, తర్వాత నంద వంశము, తర్వాత మౌర్య వంశం పరిపాలించాయి దేన్ని? మగధని. తర్వాత శిశునాగ వంశము, శుంగ వంశాన్ని పితృహంతకులు అంటాం, ఎందుకంటే తండ్రుల్ని చంపి వీళ్ళు రాజుగా మారారు. మరి తర్వాత నందవంశం అనగానే నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుని భారతదేశ మొట్టమొదటి చక్రవర్తి అంటాము. మరి నందవంశంలో ప్రధానంగా 9 మంది రాజులు ఉన్నారు, వాళ్ళని మనం నవనందులు అంటాము. వాళ్ళలో చివరి వాడు ఎవరంటే ధననందుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మరి ఈ ధననందుడి కాలంలో నందవంశంలో పరిపాలించేటువంటి నందవంశ రాజు అయినటువంటి ధననందుడు పరిపాలించేటప్పుడు అప్పుడు చంద్రగుప్త మౌర్యుడు వాళ్ళకి ధననందుని దగ్గర సామంత రాజుగా ఉండేవాడు. మరి అప్పుడే చాణక్యుడు లేదంటే కౌటిల్యుడు ఉండేవాళ్ళు వాళ్ళ ఆస్థానంలో. ఓసారి చాణక్యుని లేదంటే కౌటిల్యుని అవమానపరుస్తారు. అవమానపరిచినందుకు చాణక్యుడు ఒక కుటిల బుద్ధితో ధననందుని యొక్క రాజ్యాన్ని అంతం చేసి చంద్రగుప్త మౌర్యునికి సహాయం చేసి ఆ మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. మరి మౌర్య సామ్రాజ్యం గురించి మనకి ఎలా తెలుస్తాయంటే శిలాశాసనాల ద్వారా, అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అలాగే కౌటిల్యుడు లేదా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. అలాగే విశాఖ దత్తుడు రాసినటువంటి ముద్ర రాక్షసం ద్వారా తెలుస్తుంది. అలాగే బౌద్ధ మత గ్రంథాలైనటువంటి దీపవంశ, మహావంశ, కులవంశ గ్రంథాల ద్వారా తెలుస్తుంది మనకు మౌర్య సామ్రాజ్యం గురించి. అలాగే మెగస్తనీస్ గురించి కూడా, మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథం గురించి కూడా తెలుస్తుంది అనమాట. సో మౌర్య సామ్రాజ్యాన్ని అలా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ఇండికా గురించి. ఒకసారి ఏమైందంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని మీదకి ఒక గ్రీసు దేశానికి చెందినటువంటి ఒక రాజు యుద్ధానికి వస్తాడు. గ్రీసు దేశానికి చెందినటువంటి ఒక రాజు యుద్ధానికి వస్తాడు. ఆయన యుద్ధానికి వచ్చి చంద్రగుప్త మౌర్యుని యొక్క చేతిలో ఓడిపోతాడు. ఎవరు? గ్రీస్ దేశానికి చెందినటువంటి రాజు.
మరి ఓడిపోయినందుకు గాను ఆ గ్రీసు దేశానికి చెందినటువంటి రాజు ఏం చేస్తాడంటే చంద్రగుప్త మౌర్యునికి ఒక 500 ఏనుగులు ఇచ్చి తర్వాత తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసిపోతాడు. ఎవరు? గ్రీసు దేశానికి చెందిన ఒక రాజు. ఆ గ్రీస్ దేశానికి చెందినటువంటి రాజు ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే చంద్రగుప్త మౌర్యునికి, నా దగ్గర ఒక నా ఆస్థానంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చాలా కవి మాదిరిగా ఉన్నాడు, చాలా బాగా రాస్తాడు రచనలు కానీ చాలా బాగా రచనలు చేస్తాడని చెప్తే, సరే పంపించు నా దగ్గరికి అంటాడు చంద్రగుప్త మౌర్యుడు. అలా వచ్చిన వాడే ఎవరంటే ఈ మెగస్తనీస్ అనేవాడు. ఒక గ్రీస్ దేశానికి చెందిన రాజు చంద్రగుప్త మౌర్యుని మీదకి యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో ఓడిపోతాడు రాజు, గ్రీస్ దేశానికి చెందిన అతను. అప్పుడు ఓడిపోయినందుకు గాను 500 ఏనుగులు తన కుమార్తెనిచ్చి చంద్రగుప్త మౌర్యునికి పెళ్లి చేసి, నా దగ్గర ఒకడు ఉన్నాడు అని నీ దగ్గర పెట్టుకో అంటే పంపిస్తారు. ఆ వచ్చినటువంటి వాడే మెగస్తనీస్. వచ్చి ఇండికా అనేటువంటి పుస్తకం రాస్తాడు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి మౌర్య సామ్రాజ్య స్థాపనను చూస్తే నందవంశంలో చివరి వాడేవాడు ధననందుడే కదా. ఈ ధననందుడిని ఓడించి, కుటిల బుద్ధితో ఓడించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మరి 321 నుంచి 185 వరకు భారతదేశ ఉపఖండాన్ని మౌర్యులు పరిపాలించడం జరిగింది. హిందూకుష్ పర్వతాలు, గుజరాత్, పంజాబ్, గంగా సింధు మైదానం, మాల్వా పీఠభూమి, థార్ ఎడారి, కృష్ణా గోదావరి డెల్టా, పెద్ద పెద్ద నగరాలు, ఇవన్నీ కూడా మౌర్యుల సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. మరి మౌర్యులు ప్రధానంగా పాట్నాని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అయితే కొన్ని ప్రధాన పట్టణాలను వాళ్ళు ప్రాదేశిక రాజధానులుగా పరిగణించే వాళ్ళు. అలాంటి ప్రాదేశిక రాజధానులు 3 ఉన్నాయి: తక్షశిల, సువర్ణగిరి, ఉజ్జయిని. తక్షశిల వచ్చేసి పాకిస్తాన్ లో ఉంది, సువర్ణగిరి కర్నూలులో, ఉజ్జయిని వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. మరి గవర్నర్ మౌర్య సామ్రాజ్యంలో ఉద్యోగస్తుల్ని చూస్తే గవర్నర్ ఉండేవాడు, వేగులు ఉండేవారు, దూతలు ఉండేవాళ్ళు. గవర్నర్ అంటే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాలకు ఒక అధికారిని నియమించేవాడు, ఆ అధికారిని గవర్నర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత వేగులు అంటే రాజ్యంలో జరిగే విషయాలని రాజుకు చెప్పేటువంటి వాళ్ళని వేగులు అంటాము. అదే ఈ రాజ్యానికి వేరే రాజ్యానికి మధ్య రాయబారం నడిపేటువంటి వాళ్ళని దూతలు అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత సువర్ణగిరి అనేది బంగారానికి ప్రసిద్ధి. మరి అలాగే తక్షశిల అనేది విదేశీ వస్తువుల మార్కెటింగ్ కి చాలా అనుకూలంగా ఉండినది. తర్వాత ఇక్కడ చంద్రగుప్త మౌర్యుని కొడుకు ఎవరంటే బిందుసారుని కొడుకు ఎవరంటే అశోకుడు. మరి అశోకుడి తాత ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు కొడుకు ఎవరంటే బిందుసారుడు. మరి అశోకుడు అనేటువంటి ఆయన చాలా గొప్ప రాజు, మౌర్య సామ్రాజ్యాన్ని విశేషంగా వెలిగించినటువంటి గొప్ప వీరుడు అశోకుడు. రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటించాడని కూడా చదువుతాం మనం. అశోకుడు నాటించిన చెట్లు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల కిందటి. సో అశోకుడు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొదటిసారిగా శిలాశాసనాలను వేయించినటువంటి రాజు అశోకుడే. మరి అశోకుడు రాజు అయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత కళింగ యుద్ధం వచ్చింది. ఈ కళింగ యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఒడిస్సాలోని ధౌలి అనే ప్రాంతంలో జరిగింది. మరి ఈ కళింగ యుద్ధం గురించి 13వ శిలాశాసనం తెలుపుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా 13వ శిలాశాసనంలో ప్రస్తావన ఉంది. మరి అశోకుడు మొత్తం మీద 184 శిలాశాసనాలు వేయించాడు. ఈ కళింగ యుద్ధం తర్వాత అతడు ధర్మాన్ని, హింసను వదిలిపెట్టాలని చెప్పి భావించి ఉపగుప్తుడు అనేటువంటి ఒక గురువు ఆధ్వర్యంలో బౌద్ధ దీక్ష తీసుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించి ధర్మ మహామాతృలను నియమించి ధర్మ ప్రచారం చేయిస్తాడు అశోకుడు. సో ధర్మ మహామాతృలను నియమించింది ఎవరు అంటే అశోకుడే అని గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేయడానికి ఎట్లా ఇస్తారు? చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, ఇంకొకడు ఎవడో ఇస్తాడు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ధర్మ మహామాతృలని ధర్మ ప్రచారం చేసింది అశోకుడే, అది గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ధర్మ మహామాతృని నియమించి ఈజిప్ట్ కి, సిరియాకి, గ్రీస్ దేశాలకి పంపించడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ఆ ధర్మాన్ని ఎంతగా ప్రచారం చేయాలనుకున్నాడంటే అశోకుడు ఆఖరికి కొడుకు కూతుర్ని కూడా ధర్మ ప్రచారానికి పంపించాడు. కూతురు ప్రియాంకని, కొడుకు మహేంద్రని,
కూతురు ప్రియాంకని శ్రీలంకకి, కొడుకు మహేంద్రని చైనాకి పంపించడం జరిగింది ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత అశోకుడి శాసనాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అశోకుడి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి, మరి అలాగే బ్రహ్మలిపిలో ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అశోకుడు రాజు కాకముందుకు ఉజ్జయినికి గవర్నర్ గా పనిచేశాడు. ఈ అశోకుడి తర్వాతనే మౌర్య సామ్రాజ్యం అంతమవుతుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని, మన ఏరియాని విశేషంగా పరిపాలించినటువంటి శాతవాహనుల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఈ పాఠం తర్వాత భాగం ఇక్కడి వరకు మౌర్యులు అయిపోతే నెక్స్ట్ ఉండేది మనకి శాతవాహనుల గురించి. మరి శాతవాహనుల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.